హలో ఫ్రెండ్స్, నేనండి మీ గోదావరి అబ్బాయిని. ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను నేపాల్ అయితే రావడం జరిగిందండి. మన భారతదేశాన్ని హిందూ దేశం అని చెబుతారు కదా, మన భారతదేశంతో పాటు నేపాల్ను కూడా హిందూ దేశం అని పిలుస్తారు అండి. అలాగే ప్రపంచం మొత్తంగా చాలా హిందూ దేవాలయాలు ఉన్నాయి. వాటి పురాతన వైభవం, చరిత్ర, నిర్మాణ కట్టడాలు, పురాతన మందిరాలు చాలా ఉన్నాయండి. ఒక్కొక్క దానికి అంతు చిక్కని రహస్యాలతో హిందూ దేవాలయాలు ఉన్నాయి. మీరు ఎన్నో దేవాలయాలను చూసే ఉంటారు, అలాగే వాటి చరిత్ర గురించి తెలుసుకునే ఉంటారు. కానీ నేను చూపించబోయే దేవాలయాన్ని చాలా తక్కువ మంది దర్శనం చేసుకునే ఉంటారండి. ఆ దేవాలయమే జలనారాయణుడిగా పిలువబడే బుద్ధనీలకంఠ ఆలయం. ఈ దేవాలయం గురించి ఒక వీడియో చేయడం జరిగింది, కానీ ఇది రెండో వీడియో అండి. అసలు నేపాల్ రాజు కుటుంబం ఎందుకు ఈ ఆలయాన్ని దర్శించుకోరు, దర్శిస్తే మరణం ఎందుకు వస్తుందని భయపడిపోతారు, అసలు ఈ ఆలయ చరిత్ర విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దామండి. మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో ప్రసిద్ధ హిందూ దేవాలయాలు చాలా ఉన్నాయి కదండి. పొరుగు దేశమైన నేపాల్లో కూడా హిందూ దేశం అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ దేశంలో అనేక పురాతన ప్రసిద్ధ దేవాలయాలు చాలా ఉన్నాయండి. ఈ ఆలయాలను ప్రతి సంవత్సరం వేలాది మంది భారతీయులు సందర్శిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో చాలా మర్మమైన బుధనీలకంఠ ఆలయం కూడా ఉన్నది. దీన్నే జలనారాయణ ఆలయం కూడా పిలుస్తారండి. ఈ ఆలయంలో ఏ సాధారణ పౌరుడైనా పూజలు చేసుకోవచ్చు, కానీ నేపాల్ రాజకుటుంబ సభ్యులు ఈ ఆలయంలో పూజలు చేయరు. ఈ మర్మమైన ఈ ఆలయం గురించి ఏమిటో ఇప్పుడు చూద్దామండి. బుధనీలకంఠ ఆలయం నేపాల్ రాజధాని కాఠ్మండా నుంచి 8 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఈ దేవాలయం శివపూరి కొండ మధ్యలో ఉన్న విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ బుధనీలకంఠ ఆలయంలో నేపాల్లోని అతిపెద్ద రాతి శిల్పంగా పరిగణించబడిందండి. భారీ విష్ణుమూర్తి విగ్రహం 1300 సంవత్సరాలకు పైగానే నీటిపై తేలుతూ ఉన్నదంటండి. ఈ పురాతన ఆలయం దాని అందం, అద్భుతాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం రాజకుటుంబానికి శాపగ్రస్తమైందని చెబుతారు. శాప భయంతో రాజకుటుంబం బుధనీలకంఠ ఆలయాన్ని సందర్శించరు. ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడిన విష్ణు విగ్రహాన్ని రాజకుటుంబానికి చెందిన ఎవరైనా సందర్శిస్తే రాజకుటుంబానికి ఉన్న శాపంతో పూజలు చేసిన వారు చనిపోతారని నమ్ముతారు. ఈ కారణంగా రాజకుటుంబ సభ్యులు ఈ ఆలయాన్ని సందర్శించరు. పూజలు చేయడానికి ఆలయంలో విష్ణువు రెండవ స్వరూపమైన చిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ విగ్రహానికి పూజలు చేస్తారు అండి. బుధనీలకంఠ ఆలయంలో విష్ణువు నీటి కొలనులో 11 తలల శేషనాగుపై నిద్రిస్తున్న భంగిమల్లో ఉన్నాడు. ఆ విగ్రహాన్ని ఒక రాతిపై చెక్కారు. అదే శాలిగ్రామ శిలగా చెబుతారు అండి. పాలసముద్రంలో విష్ణువు శయనించి ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఆదిశేషువు 11 తలల పాన్పుగా ఉండగా, విష్ణుమూర్తి 4 చేతుల్లో సుదర్శన చక్రం, గదం, శంఖం, తామర పువ్వు వంటి ఉంటాయి. సర్పాలు చుట్టుకుని పాన్పులా ఉండగా నీటిపై విష్ణువు హాయిగా నిద్రిస్తున్న భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటాడండి. ఈ ఆలయంలో విష్ణువుతో పాటు శంకరుడి విగ్రహం కూడా ప్రతిష్ఠించారు. యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి ఒకేసారి శివుడిలా కనిపిస్తాడు అంటండి. బుధనీలకంఠ ఆలయంలో ఉన్న చెరువు ప్రధాన నీటి వనరు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శివుడికి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సరస్సు కింద శివుని ప్రతిమ కనిపిస్తుందని భక్తుల నమ్మకము. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, ఈ ఆలయ చరిత్ర విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దామండి. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, విశ్వాసాన్ని వినాశనం నుండి కాపాడడానికి శివుడు విషాన్ని తాగి మింగకుండా తన గొంతులో బంధించుకున్నాడు. అప్పుడు అతనికి మంటగా ఉండి ఈ చెరువులోనే నీటిని తాగాడు అని చెబుతారు. కాబట్టి దీని పేరు నీలకంఠ అని పేరు వచ్చింది. కానీ ఈ ఆలయం శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడిందండి. అంతేకాదు, బౌద్ధులు కూడా ఈ దైవాన్ని బుద్ధునిగా పూజిస్తారు. పూర్వకాలంలో నేపాల్ రాజు శాలిగ్రామను ఉపయోగించి విష్ణుమూర్తి యొక్క బహుత్తర విగ్రహాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఈ శిల్పాన్ని తయారు చేసే ప్రక్రియలో ఉలితో రాయిని చాలాసార్లు కొట్టాడు. విగ్రహ ప్రతిష్టాపనకు ముందు దేవతలు రాజుకు ప్రత్యక్షమై విగ్రహం చుట్టూ ఒక కొలను నిర్మించమని ఆదేశించారంటండి. అంతేకాకుండా రాజు మరియు అతని వంశీయులను ఈ విగ్రహాన్ని పూజించవద్దని శపించారు. ఒకవేళ వారు పూజించినా లేదా ప్రార్థనలు చేసినా వారి మరణాన్ని వారే కారణమవుతారని చెప్పేసి హెచ్చరించారు. అప్పటి నుండి నేపాల్ రాజులు ఈ ఆలయాన్ని సందర్శించడం, విగ్రహాన్ని పూజించడం మానేశారు. అందువల్ల చాలా సంవత్సరాలు ఈ ఆలయం మూసివేయబడింది. కాలక్రమేణా ఈ విగ్రహం భూమిలో కూరుకుపోయిందని చెబుతారు. కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే 7వ శతాబ్దంలో మల్లా రాజవంశీయుల పాలనలో ఒక వృద్ధ దంపతులు తమ పొలాన్ని దున్నుతుండగా అనుకోకుండా నాగలికి ఒక రాయి తగిలిందండి. ఆ రాయి తగిలి విగ్రహం నుండి రక్తం చిమ్మింది.
వెంటనే అక్కడ తవ్వి చూడగా అక్కడ భారీ విష్ణు విగ్రహం బయటపడిందండి. ఈ విధంగా రుద్రుడు కనుగొన్నందున ఈ ఆలయానికి బుధనీలకంఠ ఆలయం అని పేరు వచ్చిందండి. ఈ ఆలయం 7వ శతాబ్దంలో లిచ్చివి రాజు విష్ణుగుప్తుడు కాలంలో నిర్మించారని చరిత్రకారులు చెబుతారు. నేపాల్ రాజకుటుంబకులు ఈ విగ్రహాన్ని నేరుగా సందర్శించుకోరండి. దీన్ని చూస్తే తమ వంశానికి అరిష్టమని వారి నమ్మకం. అందుకే వారు దీనికి బదులుగా చిన్న విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఫ్రెండ్స్, ఈ ఆలయాన్ని హిందువులతో పాటు బౌద్ధులు కూడా బుద్ధుని అవతారంగా భావించి పూజిస్తారు అండి. ఇది నేపాల్లోని మత సామరస్యానికి ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. బుధనీలకంఠ అనే పేరు ప్రాచీన నేవారీ భాష నుండి వచ్చింది. బుధ అంటే రుద్రుడు మరియు నీలకంఠ అంటే నీలికంఠం ధరించినవాడు అని అర్థం అండి. హిందువులకు మరియు బౌద్ధులకు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రం ఇది. హిందువులు మరియు బౌద్ధుల మధ్య ఉన్న స్నేహాన్ని, మత సామరస్యానికి ప్రతీక అని చెప్పవచ్చు. జలనారాయణను శాలిగ్రామంగా చెక్కారు. ఈ విగ్రహం విష్ణుమూర్తి యొక్క అత్యంత విశిష్టమైన లక్షణాన్ని మనం ఇక్కడ చూడవచ్చు అండి. శ్రీ మహావిష్ణువు కాళ్ళు అడ్డంగా మడిచి ఉన్నాయి మరియు ఆయన 4 చేతుల్లో శంఖం, చక్రం, గదం మరియు కస్తూద రత్నాన్ని ధరించి ఉన్నారు. మరొక చేతుల్లో విష్ణుమూర్తి కమలం పువ్వు పట్టుకుని ఉండగా 2వ చేతిలో సుదర్శన చక్రం ఉన్నదండి. అలాగే 3వ చేతిలో గదను మరియు 4వ చేతిలో శంఖాన్ని పట్టుకుని ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ విగ్రహం అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, మీరు నేపాల్ వెళ్ళినప్పుడు తప్పకుండా శ్రీ జలనారాయణ స్వామివారిని దర్శనం చేసుకోండి. ఈ ఆలయాన్ని మనం దర్శనం చేసుకోవాలి అంటే ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జలనారాయణ దర్శించుకోవడానికి ఉత్తమ సమయం అండి. మనం ఇక్కడ దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే అక్టోబర్ నుండి మార్చి వరకు అయితే బాగుంటుంది. ఇక్కడ వాతావరణం కూడా చాలా చల్లగా, ఆహ్లాదకరంగా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఈ ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగ హరిబోధిని ఏకాదశి. దీన్ని కార్తీక మాసంలో 11వ రోజు నాడు జరుపుకుంటారు. 4 నెలల సుదీర్ఘ నిద్రలో యోగ నిద్ర నుండి విష్ణువును మేలుకోవడానికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు అండి. ఆలయ వైభవాన్ని వీక్షించడానికి ప్రపంచ నలుమూలల నుండి భక్తులను ఆకర్షించే భారీ జాతరను నిర్వహిస్తారు. ఫ్రెండ్స్, మీరు జలనారాయణుడి దర్శనం అలాగే ఇతర పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలి అనుకుంటే సమీప విమానాశ్రయం త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నదండి. ఇది విమానాశ్రయం నుండి 12 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలాగే నేపాల్ నుండి రైలు, బస్సులు, కార్లు, ట్యాక్సీలు ఉంటాయండి. మనం వీటి ద్వారా కూడా మనం జలనారాయణ దర్శనానికి అయితే వెళ్ళవచ్చు. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు.